ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈరోజు కొత్త ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. మీరు కొత్త సమాచారం మరియు సంతోషకరమైన వార్తలు పొందుతారు. మీరు కార్యాలయంలో ప్రతికూల విషయాలను కూడా సానుకూలంగా చూస్తారు. మీరు పనిచేసే చోట బాస్ మీ పనితో చాలా సంతోషంగా ఉంటారు. దీని కారణంగా మీరు ప్రమోషన్ పొందవచ్చు. ఈ రోజున మీరు మీ ప్రేమించిన వారితో బయటికి వెళ్తారు మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ నుండి చాలా అంచనాలను కలిగి ఉంది. మీరు వాటిని నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. దీనితో పాటు మీ పిల్లల పరిస్థితి మరియు వ్యాపారం బాగానే ఉంటుంది. మీ జీవితంలో కొత్త ప్రేమ వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి చేదు రానివ్వకండి. మీరు ప్రభుత్వ వ్యవస్థ నుండి ప్రయోజనం పొందవచ్చు. మీ వ్యాపార భాగస్వామితో మీకు వివాదం ఉండవచ్చు. ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అదే సమయంలో అది మీ మనస్సును కలవరపెడుతుంది. మీ సామాజిక స్థాయి పెరుగుతుంది. దీనితో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దు మరియు కుటుంబ సభ్యులతో విభేదాలు ప్రారంభించవద్దు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు వారి ద్వారా మీకు సహాయం అందుతుంది. తులారాశి వారికి మీకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. వివాహితుల గృహ జీవితం సాధారణంగానే గడిచిపోతుంది. మీ సంబంధం గురించి మీరు కొంచెం అనుమానంగా ఉంటారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి బంధం యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారి హృదయం గురించి మాట్లాడతారు మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు కుటుంబ బాధ్యతలను నెరవేర్చగలరు. ఉద్యోగస్తుల మనోబలం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కూడా వ్యాపారంలో లాభపడతారు. మీరు డబ్బును జోడించడంలో కూడా విజయం సాధిస్తారు. ఇది మీకు ఒక అచీవ్మెంట్ అవుతుంది. ఆస్తిని కొనాలనే ఆలోచన కూడా రావచ్చు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. మీ కృషిని కొనసాగించండి. కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి మీ బాస్ మీ జీతాన్ని పెంచవచ్చు. దీని కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. మీ తల్లిదండ్రులు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. ఈరోజు మీ పనిపై దృష్టి పెట్టండి. ఈరోజు ప్రత్యేకమైన ఫలవంతమైన రోజు అవుతుంది. వ్యాపారస్తులకు ధనలాభం లభిస్తుంది. దీనితో పాటు ఇది ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి సమయం. ఈరోజు మీ శ్రద్ధ మతపరమైన పనులపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశ్చర్యాన్ని పొందవచ్చు. విద్యార్థుల మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. దీనివల్ల మీ మనస్సు ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. తులారాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీరు మీ ఆగిపోయిన పనిని పూర్తి చేస్తారు. ఓపికగా ప్రయత్నించండి. ఈరోజు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. కెరియర్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు ఉన్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కెరియర్ మరియు భవిష్యత్తు గురించి ఆందోళనలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కొన్ని భావోద్వేగ క్షణాలను గడుపుతారు. ఇది సంబంధంలో మాధుర్యాన్ని కలిగిస్తుంది. అవివాహితులు వివాహం చేసుకోవడం యాదృచ్ఛికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు నీలం రంగు.
ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి, అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.